దానివల్ల కొంచెం యూత్ అనేది మేము యూతే చదువుకొని డిగ్రీ చదువుకొని ఇబ్బందులు పడుతున్నాం. బాగానే ఉందండి. ఏంటి అసలు ఏం బాగు చేశాడు చంద్రబాబు నాయుడు? అలాగే చెప్తాం కదా, ఆయన కన్నా బెస్ట్ కదా. ఇప్పుడు బాగుంది సార్, ఇంత ముందల్లా అనుభవించాం. ఈ ఎలక్షన్ ముందే చేశారు. జనాలకి బుర్రలేక అంగుడు పోయి తీసుకుంటున్నారు. అటువంటిది ఎమ్మెల్యే గారు ఇల్లు ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. మాలాంటి వాళ్ళని మైనార్టీ కానీ ఎవరు కానీ వెళ్ళడానికి వీలుగా ఏ చిన్న ఇబ్బంది కలిగిన డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితోనే మాతో మాట్లాడినట్టుగా. ప్రస్తుతానికి మనం విజయనగరంలో అయితే ఉన్నాం. విజయనగరంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఇప్పటివరకు ఏ పార్టీ అభివృద్ధి చేసింది అనే దాని మీద ప్రజలతో అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ వైసీపీ నుంచి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అయితే పోటీలో ఉన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా పోసపాటి అదితి గజపతి అయితే పోటీలో ఉన్నారు. అయితే వీరిద్దరిలో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం? తెలుగుదేశం ఎందుకు గెలవాలనుకుంటున్నాం? అదైతే బాగా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ విజయేంద్ర ఆయన ఉన్నాడు కదా డిప్యూటీ స్పీకర్, బాగా పనిచేశాడు అంటున్నారు. మరి ఆయన చేసి మాకేం తెస్తే సార్, ఆయన చేసి కదా మాకేం తెస్తే. ఇప్పుడు నీకు ఏ పార్టీ రావాలనుకుంటున్నాను? తెలుగుదేశం ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా విజయనగరంలో? సమస్య లేవు. సమస్యలు ఏం లేవు, అంతా బాగానే ఉంది విజయనగరం. అందరూ బాగుంది. రోడ్లు బాగున్నాయా? రోడ్లు ఉన్నాయి, మంచినీరు త్రాగునీరు అన్నీ కూడా అన్నీ బాగున్నాయి. మరి ఎందుకు రావాలనుకుంటున్నావు తెలుగుదేశం? అది ఇంకా అది వస్తే ఇంకా బాగుందని. తెలుగుదేశం వస్తే ఇంకా బాగుంటుందని రావాలనుకుంటున్నాను. ఏంటి అసలు ఏం బాగు చేశాడు చంద్రబాబు నాయుడు? అలాగే చెప్తాం కదా, ఆయన కన్నా బెస్ట్ కదా. ఆయన కన్నా బెస్ట్ ఎవరికన్నా బెస్ట్? జగన్ కన్నా. జగన్ కంటే ఎవరు బెస్ట్? చంద్రబాబు. చంద్రబాబు బెస్ట్. ఓకే. విజయనగరంలో సమస్యలు ఏమైనా ఉన్నాయి? ఏ సమస్య? ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నాయి? అంతా బాగుంది. అంతా బాగానే ఉంది. అంతా బాగుంది. ఇబ్బంది రోడ్లు ఎలా ఉంది? రోడ్లు ఇప్పుడు బాగుంది సార్, ఇంత ముందల్లా అనుభవించాం. ఎన్నాళ్ళైంది రోడ్లు? ఈ ఎలక్షన్ ముందే చేశారు. మంచినీరు సమస్య మంచి సమయం బాగానే ఉందండి. అంతా బాగుంది. వచ్చే ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుంది. విజయనగరంలో ఏమైనా సమస్యలు ఉన్నాయి మీకు? సమస్యలు ఏం లేదా? రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగా, మంచినీరు త్రాగునీరు అంతా కూడా బాగానే ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? ఏదొచ్చినా పర్లేదు అనేసి అయితే చెప్పలేదు. ఏదొచ్చినా పర్లేదు కదా. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఏ ప్రభుత్వం బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జనసేన రావాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కూటమి. అమ్మ నువ్వు? టీడీపీ రావాలనుకుంటున్నాను. టీడీపీ రావాలనుకుంటున్నాను. టీడీపీ ఎందుకు రావాలనుకుంటున్నాను? అంటే అభివృద్ధి చేస్తుంది. ఇంకా ఇప్పుడు అభివృద్ధి జరగలేదా? జరిగింది. అంటే ఇంకా జగన్ గారు చేశారు కానీ మన అంత అతను ఆలోచన లేదు కానీ ఎవరు ఆలోచన లేదండి? బాబు గారు ఆలోచన, చంద్రబాబు ఆలోచన జగన్ లేదు. అంటే అతను కూడా ఇస్తున్నారు. జగన్ అని తప్ప అనవసరం లేదు కానీ అతను వస్తే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం. అంతే. ఇప్పుడు ఇక్కడ స్వామి గారు సూపర్ అండి. తర్వాత రాజుగారు అమ్మాయి కూడా ఇక్కడ పోటీ చేస్తుంది. ఇద్దరు ఎవరు బెటర్ అంటారు? స్వామి గారు బెటర్ అన్నారు. స్వామి గారు బెటర్. మరి ఇక్కడేమో చంద్రబాబు రావాలన్నారు, స్వామి గారు బెటర్. నేను స్వామి గారు ఇక్కడ ఎందుకని బెటర్ అంటానండి, విజయనగరం కొద్దిగా అప్గ్రేడ్ చేశారు, బాగా చేశారు. నేను ఆ ఉద్దేశంతో అన్నాను కానీ ఇప్పుడు ఏదో వస్తుందో తెలియదు అంతే. కానీ ఒకటి బాబు గారు రావాలని అనుకుంటున్నా. ఇద్దరులో ఎవరు వచ్చినా పర్లేదు. ఒకప్పుడు విజయనగరం ఎలా ఉండేది కాదన్న. ఒకప్పుడు విజయనగరం ఎలా ఉండేదంటే ఎక్కడ చెత్త అంటే ఎక్కడ ఉన్నది అక్కడే ఉండేదన్నమాట. చెత్త కానీ ఏదైనా సరే. కానీ ఇప్పుడు అలా లేదు. రోడ్లు కానీ ఇప్పుడు ట్రాఫిక్ గట్టా ఏ ప్రాబ్లం లేదన్నమాట. క్రౌడ్కి అయితే ఉద్యోగాల గురించి మనం చెప్పలేమన్నా. అది వాళ్ళ బెస్ట్, అది ఎవరిష్టం వాళ్ళది. అది విజయనగరంలో అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి ఈ సంవత్సరం లాస్ట్ బాగుంది. అభివృద్ధి బాగా చేశారు. లాస్ట్లో బాగుందా? బాగాలేదా? ముందంటే 4 సంవత్సరాలు ఖాళీగానే ఉంది, ఏం అభివృద్ధి అవ్వలేదు. లాస్ట్ సంవత్సరం ఏం చేశారు? డెవలప్మెంట్ అంటే పార్కులు కట్టారు, విగ్రహాలు, గాంధీ తాత కానీ విగ్రహాలు ఎక్కువ ప్రదర్శించారు. అంటే సెంటర్కి ఏదైనా కొత్తగా పెట్టారు. అంటే విగ్రహం పెడితే అభివృద్ధి అయినట్టే? అలా అభివృద్ధి ఏం కదా. ఆ అభివృద్ధి అనుకుంటే మామూలుగా పార్కుల విషయంలో నగరం నార్మల్గా అభివృద్ధి అయ్యింది, వేరే విధంగా ఏం అభివృద్ధి. రోడ్లన్నీ బాగున్నాయి, ఇక్కడ రోడ్లన్నీ బాగున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనా విజయనగరంకి అయితే వైసీపీ గెలవాలనుకుంటున్నాను. వైసీపీ గెలవాలి. ఎంత మెజారిటీ వస్తుంది? మెజారిటీ బాగానే వస్తుంది అనుకుంటున్నాను. తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ గెలవాలి? రాష్ట్రంలో అయితే విజయనగరంకి అయితే వైసీపీ, మొత్తానికైతే నా టీడీపీ గెలవాలనుకుంటున్నాను. అదేంటది? ఇక్కడేమో వైసీపీ, అక్కడ టీడీపీ. దేనికి కారణం? ఎక్కడ మన స్వామి గారు పర్లేదు, అందరికీ బాగానే చూస్తున్నారు. పైన అయితే ఎవరు రావాలి?
పైన అయితే సీఎం విషయంలో అయితే చంద్రబాబు గారి ఏంటి చంద్రబాబుకి జగన్కి తేడా ఏంటి? తేడం లేదు. మనకి పవన్ కళ్యాణ్ ఇష్టం కాబట్టి చంద్రబాబు వైపు వెళ్తాం కాబట్టి చంద్రబాబు వెళ్తుంది అంతే. లోకల్ బాగా లోకల్ కుర్రాడు యూత్ అండి. చండీగఢ్ లోకల్ అంత కాదు కానీ ఏదో సాయిగఢ్ లోకల్. సరే, ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది విజయనగరం? లోకల్లోనా విజయనగరం ఎలా ఉంది అసలు? మామూలు డెవలప్మెంట్ ఏవి రోడ్సా లేకపోతే ఏ విధంగా అన్నీ చెప్పు. నీ సమస్యలు ఏమున్నాయి? సమస్యలు తీరినాయా లేదా? మనకే ఇప్పుడు నాక రోడ్స్ ఉన్నాయి కదా విజయనగరంలో, రోడ్స్ ఎలా ఉన్నాయి? సిటీలో పర్లే. మరి రూరల్ అంటే పల్లెటూరులో అక్కడక్కడ డ్యామేజ్ డామేజ్ ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి వైసీపీ స్వామి ఉన్నాడు కదా, ఆయన ఎలా చేశాడు? ఆయన పనితీరు ఎలా? బాగా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలని మీ యువత అంతా కోరుకుంటుంది? మేమైతే జనసేన అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అయితే ఓటేస్తారు అంతే. విజయనగరంలో ఏ పార్టీ గెలవాలనుకున్నారు? విజయనగరంలోకి వెళ్ళాలంటే తెలిసింది అందరికి ఏది గెలుస్తుందో. అదే ఎవరు గెలుస్తారు? వైసీపీ గెలుస్తుంది విజయనగరం. అదేంటది నీ పైన చంద్రబాబు కావాలంటే? అవును కావాలి, కానీ లోకల్లో పవర్ వేరేగా ఉంటుంది కదా. పైన ఉంటేనే కదా ఇక్కడ పవర్ ఉండేది. అక్కడ స్టేట్లో జనసేన వచ్చినా తెలుగుదేశం వచ్చినా ఎక్కడ మట్టు వేరేది ఉంటుంది పవర్. అందరికి తెలిసి ఏటి ఉంటుంది, రివర్స్ ఉంటుంది ఇక్కడ ఎప్పుడు ఉంటుంది. విజయనగరంలో చెప్తాను. విజయనగరం మరి రాజుగారు అతిథి ఇవిడ ఉంది కదా, మన అతిథి గజపతి గారు ఉన్నారు కదా, ఆవిడ గెలవరంటారా? అది చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ లోకల్లో పవర్ అంతా తెలిసిందే. శ్రీని గారు అటువైపు వైఎస్ఆర్సీపీకి ఉండదు. మరి నువ్వు పవన్ కళ్యాణ్ నేను జనసేన. మీరు ఎప్పుడు విజయనగరంలో అడుగుతున్నారు కానీ నేను విజయనగరం గురించి చెప్తున్నాను. మరి నేను విజయనగరంలో నువ్వు జనసేన అయినప్పుడు కూటమికి ఓటు వేయకుండా నేను ఓటేస్తానని చెప్పలేదు. ఇక్కడ మీరు అడిగింది లోకల్లో ఏదని అడిగారు కానీ నేను లోకల్ గురించి చెప్తున్నాను. ఓకే అమ్మ, నువ్వు? నేను జనసేన. జనసేన ఏ పార్టీ గెలుస్తాం మనం విజయనగరంలో? విజయనగరం అయితే స్వామి గెలుస్తాం. ఎంత మెజార్టీలు గెలుస్తాయి? అది చెప్పలేం. విజయనగరం అభివృద్ధి ఎలా ఉంది? విజయనగరం అభివృద్ధి బాగానే ఉంది. రోడ్స్ అన్నీ కూడా గట్ట అన్నీ బాగానే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? వైసీపీగా, టీడీపీగా? ప్రస్తుతానికి టీడీపీకి అయితే 50% ఉంది, వైసీపీకి కూడా 50% ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే బీజేపీ, జనసేన, టీడీపీ అనేది 3 పొత్తులు కలిసాయి కాబట్టి ప్రస్తుతానికి రావాల్సింది టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, యూత్కి ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేవు. దానివల్ల కొంచెం యూత్ అనేది మేము యూతే డిగ్రీ చదువుకొని ఇబ్బందులు పడుతున్నాం ఉద్యోగాలు లేక. కొంచెం ప్రభుత్వం మారితే ఉద్యోగాలు కొంచెం వస్తాయి, ఉద్యోగాలు కూడా వస్తే బాగుంటుంది. అందుకనేసి మేము టీడీపీకే ఓటేద్దాం అనుకుంటున్నాం. టీడీపీ వస్తుంది. అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుందండి. మన ప్రస్తుతంగా ఉన్న కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు స్వామి గారు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. పార్కుల పరంగా అవనివ్వండి, స్కూల్స్ పరంగా అవనివ్వండి, డెవలప్మెంట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. పాత గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ అనేది కొంచెం అభివృద్ధిగా అనిపిస్తుంది. చూద్దాం మళ్ళీ ఈసారి ఏం జరుగుతుందో ఏమవుతుందో. వచ్చే ఎన్నికల్లో విజయనగరంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఇప్పుడు దాకా చేసిన డెవలప్మెంట్ అయితే మళ్ళీ స్వామి గారు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువ అవుతున్నాయండి. మీరు చెప్పండి, విజయనగరంలో అభివృద్ధి ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్కు ఈద్ ముబారక్, అస్సలాము అలైకుం. నెక్స్ట్ అయితే అనే మనకి డెవలప్మెంట్ చూశారు కదా, లైటింగ్ గట్ట, పార్క్స్. ఇంతకుముందు మన పెద్ద చెరువు గట్టు కూడా మనకి లైటింగ్ పార్కులు అయితేనే అభివృద్ధి చెందినట్ట. రోడ్లు తర్వాత ఏంటంటే మనకి గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత ఏంటంటే పరిశ్రమ అన్నది పెద్దగా రాలేదు. కానీ ఇంకా ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ అదే ఫామ్ అయితే ఇవి ఇప్పుడు దాకా మనకి రోడ్లు గట్ట అయిపోయాయి కాబట్టి అన్ని పరిశ్రమలు అన్నీ ఫామ్ అవుతాయి అని అనుకుంటున్నాం అన్నమాట. చాలా బాగుంది. అటువైపు చూసుకుంటే గాంధీ బొమ్మ దగ్గర నుంచి సీఎం వరకు ఇదంతా రోడ్లు వేయడం చాలా బాగుంది. అటువంటిది ఎమ్మెల్యే గారు ఇల్లు ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. మాలాంటి వాళ్ళని, మైనార్టీ కానీ ఎవరు కానీ వెళ్ళడానికి వీలుగా ఏ చిన్న ఇబ్బంది కలిగినా డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితోనే మాతో మాట్లాడినట్టుగా. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గెలిస్తే మీకు బాగుంటుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే ఇప్పటిదాకా పథకాలు అందరికీ అదే పథకాలు ఇస్తున్నాడు. కరెక్టే, పథకాలు ఇస్తున్నాడు. అభివృద్ధి లేదు అని అందరూ చెప్తున్నారు. అభివృద్ధి రాను లేవని అందరూ చెప్తున్నారు. రాను ఇప్పుడు ఒకసారి ఇదంతా దీనివల్ల అయింది. ఇప్పుడు రాను
పరిశ్రమలు తీసుకొచ్చి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమం, అభివృద్ధి ఉంది, పథకాలు ఉన్నాయి. నెక్స్ట్ మైనార్టీలకి టీడీపీ అంతా మైనార్టీల వైపు ఉందంటున్నారు, నిజమేనా? టీడీపీ అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు కూడా మైనార్టీలు ఉన్నారు, టీడీపీ వైపు కూడా ఉన్నారు. ఎవరికి ఎక్కువ మొగ్గు చెప్తారు మైనార్టీలు అంతా కూడా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు. మైనార్టీస్కి సీట్లు కూడా ఎక్కువగా ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ కొంచెం ఉన్నారు మాకు క్యాండిడేట్లు. వచ్చే ఎలక్షన్లో విజయనగరంలో ఏ పార్టీ గెలవాలి? 50-50 ఉంది. మరి ఇక్కడ సమానంగా ఉంది. రాష్ట్రంలో ఎవరు సీఎం కావాలన్నా? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకోండి. పథకాలు ఇస్తున్నాను అన్నాడు. పథకాల గురించి అని కాదు కానీ అభివృద్ధి అయితే లేదు కదా, అభివృద్ధి కావాలి కదా. పర్లేదు, రోడ్లు బాగున్నాయి. వచ్చే ఎన్నికలు ఇక్కడ ఏ పార్టీ గెలవాలనుకుంటున్నా? అదైతే మనం గ్యారంటీగా చెప్పలేము. సమానంగా ఉన్నాయి, రెండు సమానంగా ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కావాలని నువ్వు కోరుకుంటున్నావు? ఎవరంటే వీళ్ళు చెప్పలేము, వాళ్ళు చెప్పలేము కన్ఫర్మ్గా. అంటే ఇప్పుడు జగన్ చేసిన పనులు బాగానే ఉన్నాయి, అభివృద్ధి బాగానే ఉంది. మాకు ఎవరికి ఆటో ఎవరికి ఇబ్బంది లేదు, బైకులకి ఆటో. అమ్మ నువ్వు చెప్పమ్మా, ఏ పార్టీ రావాలనుకున్నావు రాష్ట్రంలో? వచ్చే ఎన్నికలు ఏ పార్టీ గెలవాలి? జనసేన. అంటే టీడీపీ బీజేపీ కూటమి రావాలి. బాబాయ్, రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గెలవాలనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గెలవాలి? పార్టీ మారితే కొంచెం ఇది ఉంటుంది అనేసి, పార్టీ మారుస్తే అనేసి. మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తామని చెప్తున్నాడు. ఇస్తున్నారు వాళ్ళు కూడా ఉంటుంది. అది ఎవరు తమ్ముడు? మా శ్రీకాకుళం అన్న. శ్రీకాకుళం. శ్రీకాకుళం ఏ పార్టీలు బాగున్నాయి? ప్రజెంట్ అయితే ఏదీ లేదు అంతగా. ఏ పార్టీకి మీరు కొమ్ము కాద్దాం ఉన్నారు యువత అంతా కూడా? ప్రజెంట్ మా కాస్త బీజేపీ ఉన్నారు, నిలబడినారు. నెక్స్ట్ వస్తారు, వేస్తే ఆయనకి వేయాలి. నువ్వు? సేమ్. నువ్వు? సేమ్. అంటే బీజేపీ మతతత్వ పార్టీ అంటారు, వేస్తారు దానికి? వేస్తాం అన్న. వేస్తారా? నువ్వు? వేస్తాం. అయితే ఓట్లకి డబ్బులు పంచుతారు, అది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదన్నది. అదైతే కరెక్ట్ కాదు. డబ్బులు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు బుర్రలేక అంగుడు పోయి తీసుకుంటారు. చెప్పమ్మా, నువ్వు చెప్పు. జనాలకి బుర్రలేక అంగుడు పోయి తీసుకుంటున్నారు. వాళ్ళని రావాలనేసి డబ్బుల కోసం ఇదైపోతున్నారు. వాళ్ళు వేసి వాళ్ళు డబ్బులు చూసుకుంటున్నారు కానీ రైతుల్ని పేద ప్రజల మట్టుగా ఏ పార్టీ వచ్చినా పట్టించుకోవడం లేదు. దానికోసమని బీజేపీ ఈసారికి ఒక ఛాన్స్ ఇచ్చారనుకోండి, ఏమైనా మార్పు వస్తుంది అనేసి దాని మీద మేము బీజేపీ సపోర్ట్ చేస్తాం. బీజేపీ సపోర్ట్ చేస్తాం. బాగానే ఉందండి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలనుకుంటున్నాను? థ్యాంక్ యూ. సారీ. అభివృద్ధి ఎలా ఉంది? తెలియదు. వచ్చే ఎన్నికలు ఏ పార్టీ గెలవాలనుకుంటున్నాను? తెలియదు సార్. అమ్మ నువ్వు ఏ పార్టీ గెలవాలనుకుంటున్నావు వచ్చే ఎన్నికలు? ఏదైనా పర్లేదు. విజయనగరంలో వచ్చే ఎన్నికలు ఏ పార్టీ గెలవాలనుకుంటున్నాను? టీడీపీ గెలుస్తుంది సార్. టీడీపీ. మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తూ ఉంటారు కదా సార్, కొన్ని బాగానే ఉన్నాయి, కొంతమందికి వేస్ట్గా ఉన్నాయి. ఇల్లు అన్నారు. ఎవరు కావాలనుకుంటున్నారు వచ్చే ఎన్నికలు అయితే ఈయన కరెక్ట్గా ఉంటే పర్వాలేదు. కొన్ని అదనంగా ఉన్నాయి, అవి వేస్ట్. కొన్ని అయితే మంచి. అదే చంద్రబాబు నాయుడు వస్తే ఒకలాగా ఉంటుంది, జగన్ వస్తే ఇంకోలాగా ఉంటుంది. అదనమాట. అంతేనండి.